మలుపు టీవీ సమర్పణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు ఆదానిపై విచారణకు మోడీపై ఒత్తిడి తేకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడడమేంటని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రామయ్య, ఏరియా కార్యదర్శి పి. సుబ్బరాయుడులు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా నేడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఏరియా సమితి ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రామయ్య సుబ్బరాయుడు మాట్లాడుతూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అక్రమాలకు పాల్పడినట్లు అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, న్యూయార్క్ కోర్టు, అలాగే అమెరికన్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వారు విడివిడిగా 2 కేసులు నమోదు చేశారన్నారు. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 1,750 కోట్లు లంచాలు ఇచ్చినట్లు అమెరికన్ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ FBI సాక్ష్యాధారాలతో అమెరికన్ కోర్టులో ఛార్జిషీట్ వేసిందన్నారు. అమెరికన్ కోర్టు గౌతమ్ అదానీ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసిందన్నారు. ఈ అక్రమ విద్యుత్ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 1,00,000 కోట్లు భారం పడిందని నిపుణులతో పాటు సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటనలు చేశారు. కనుక గౌతమ్ అదానీపై మన దేశీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్లతో దర్యాప్తు చేయించాలని, జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఇందులో నిజానిజాలను ప్రజలకు వెల్లడి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు 2 నాలుకల ద్వారా నీతో మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకుని విద్యుత్ అక్రమ ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో మంట కలిపారని విమర్శలు గుప్పిస్తూనే అదానిని పల్లెత్తు మాట కూడా అనడం లేదన్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయించడంతో పాటు ఈ అక్రమ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. అభినందనలతో ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఏరియా సమితి సభ్యులు రామకృష్ణ, వైహరి, సోమల శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో పోరుమామిళ్ల సుబ్బరాయుడు, సిపిఐ ఏరియా కార్యదర్శి, ప్రొద్దుటూరు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. బి. రామయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణలు, విద్యుత్ కొనుగోళ్లలో అదానీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద దేశీయ విచారణ సంస్థలతో విచారణ జరిపించాలని జాయింట్ పార్లమెంటు కమిటీ వేసి ఈ విషయంలో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి అక్రమాలు, లంచాలు, ఈ విషయాల గురించి నిగ్గు తేల్చాలని చెప్పేసి, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకవైపున జగన్ ఏమో లంచాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను అంతర్జాతీయ లెవెల్లో మంట కలిపడాన్ని చెప్పేసి జగన్ మీద విరుచుకుపడతా ఉన్నారు. కానీ అదానీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. లంచం జగన్ తీసుకుంటే జగన్కి లంచం ఎవరిచ్చినారు? లంచం ఇచ్చింది అదానీ ఇచ్చినాడు. ఇద్దరు దోషులే అవుతారు కదా. అదానీ మీద ఎందుకు విచారణ జరపరు? కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవైపున మీరే చెప్తున్నారు ప్రజల మీద 1,00,000 కోట్ల భారం పడిందని చెప్పేసి. ఇన్ని చెప్తూ కూడా అదానీ గురించి మాట్లాడరు. కేంద్రం మీద, అదానీ మీద దర్యాప్తు జరపమనేటువంటి ఒత్తిడి తీసుకురారు. ఇక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పరు. ఇది ప్రజలను ద్రోహం చేయడమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేయడమే. అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే, ఈ కేసు అనేటువంటిది అమెరికన్ కోర్టులో, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి కోర్టులో కేసు FBI వేసింది. FBI దర్యాప్తులో భాగంగా గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ యొక్క ఇంటిని సెర్చ్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ దొరికింది వాళ్ళ చేతికి. ఆ డివైజ్లో ఎవరెవరికి లంచాలు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలంటే దానికి కారణం ఏంటంటే, షెకీ అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ.
దాని పనేమంటే ఉత్పత్తిదారుల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం, తిరిగి రాష్ట్రాలకు అమ్మడం దాని పని. అది విద్యుత్ ఉత్పత్తి చేయదు. ఎవరైతే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారో, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారో, రెన్యూబుల్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారో వాటిని కొనుగోలు చేసి రాష్ట్రాలకు అమ్ముతారు. ఈ అదానీ అనేటువంటి గ్రూప్ కంపెనీ, అదానీ కంపెనీ 8 గిగావాట్లకు ఒప్పందం చేసుకుంది. అట్లాగే అజూర్ కంపెనీ 4 గిగావాట్లకు ఒప్పందం చేసుకుంది. అంటే మొత్తం 12,000 మెగావాట్ల విద్యుత్తును మేము నీకు సరఫరా చేస్తామని చెప్పేసి సెకీతో ఒప్పందం చేసుకున్నారు అదానీ అజూర్ కంపెనీ. ఈ ఒప్పందంలో భాగంగా పెట్టుబడులు సమీకరించడానికి అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను, అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థను, అమెరికాలో షేరు హోల్డర్స్ను అందరినీ ఉపయోగించుకొని అమెరికాలో పెట్టుబడులు సమీకరించినారు. అమెరికాలో ఒక చట్టం ఉంది. విదేశీయులు ఎవరైనా వాళ్ళ దేశంలో పెట్టుబడులు సమకూర్చుకుంటే ఆ సమకూర్చుకునేటువంటి పద్ధతిలో ముందుగా వాళ్ళు ఒక ప్రమాణం చేయాలి. మేము ఎటువంటి దుర్వినియోగం చేయము, ఎటువంటి లంచాలు ఇయ్యము, మేము ఎటువంటి మిస్యూజ్ చేయము, ఇది కేవలము సోలార్ విద్యుత్ కొనుగోలుకు మాత్రమే ఉపయోగిస్తామనేటువంటి ఒక ప్రమాణ పత్రం ఇవ్వాలి. ఆ పత్రం ప్రకారము వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటారు దాన్ని, FCAPA. దాని ప్రకారము మీరు ఉల్లంఘించినారు కాబట్టి మేము కేసు పెడుతున్నామని చెప్పేసి ఛార్జ్ షీటు దాఖలు చేసినారు. అట్లే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కంపెనీ అది ఒక సివిల్ కేసు కోర్టులో వేసింది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో నిరూపించినారు. మరి ఇంత అవినీతి జరిగినప్పుడు, సెకీ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు అంత ఎక్కువ ధరకు ₹2.49 ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? దానికి సెకీకి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. అంటే ఆ మంత్రిత్వ శాఖకు తెలియకోకుండా ఇలాంటి అక్రమ ఒప్పందం జరుగుతుందా? ఎందుకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది అదాని అంటే, సెకీ ఒప్పందం చేసుకుంది, వీళ్ళు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రేటు ఎక్కువ కావడంతో ₹2.49 ఎక్కువ కావడంతో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు సెకీతో విద్యుత్ కొనుగోలు చేయడానికి. పవర్ సేల్ అగ్రిమెంట్ అంటారు, అంటే PSA కుదరలేదు. అప్పుడు అదాని రంగంలోకి దిగి 5 రాష్ట్రాలు వాళ్లను లంచాలు ఇచ్చి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1750 కోట్లు, మొత్తం అవినీతి 2250 కోట్లు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్లు లంచాలు ఇచ్చి ఒప్పందాన్ని సెకీతో చేయడానికి ఈయన లంచం ఇచ్చినాడని చెప్పేసి అమెరికన్ కోర్టు, సెక్ ఆరోపణ చేస్తున్నాయి, సాక్ష్యాధారాలతో చూపుతున్నాయి. అరెస్టు వారెంట్ కూడా ఇష్యూ చేస్తున్నారు. మరి మన దేశ ప్రయోజనాలను పరిరక్షించాలంటే, మన దేశంలో ప్రజలను, విద్యుత్ వినియోగదారులను దోచుకుంటున్నారంటే, ఇందులో అక్రమాలు జరిగినాయంటే దేశీయమైనటువంటి విచారణ సంస్థలతో విచారణ జరిపించాలి న్యాయంగా. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి అది జరగడం లేదు. అదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధం వలన ఏ రకమైనటువంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించలేదు, దాని గురించి మాట్లాడడం లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్తున్నాయి, దాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బంధం అట్లాంటిది. ఈ దేశంలో ఉన్న సంపదనంతా అదానికి కట్టబెట్టడమే సరిపోయింది మోదీ పని. ప్రజా పరిపాలన చేయడం లేదు. ఒక నియంతలాగా ఈ దేశంలో ఖనిజ వనరులను, మిగతా వనరులను అన్నిటినీ అదానికే కట్టబెడతా ఉన్నాడు. పోర్ట్లు ఇచ్చేసినాడు, ఎయిర్పోర్ట్లు ఇచ్చేసినారు, రోడ్వేస్ ఇచ్చేసినారు, రైల్వేస్ ఇచ్చేసినారు. ముఖ్యంగా LICని దోచుకున్నారు. ఇప్పుడు ఈ అదానీ కంపెనీలో, సోలార్ ఎనర్జీ కంపెనీలో LIC సింహభాగం పెట్టుబడులు పెట్టింది. LIC ఎవరి సొమ్ము? ఇప్పుడు నష్టపోతే, షేర్ వాల్యూ పోతే ఎవరు బాధపడేది? LIC ప్రభుత్వ రంగ సంస్థ కదా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఏమన్నా రైల్వేస్ ఇచ్చేసినారు. ముఖ్యంగా LICని దోచుకున్నారు. ఇప్పుడు ఈ అదానీ కంపెనీలో, సోలార్ ఎనర్జీ కంపెనీలో LIC సింహభాగం పెట్టుబడులు పెట్టింది. LIC ఎవరి సొమ్ము? ఇప్పుడు నష్టపోతే, షేర్ వాల్యూ పోతే ఎవరు బాధపడేది? LIC ప్రభుత్వ రంగ సంస్థ కదా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఏమన్నా నియంత పాలనలో ఉన్నామా? కాబట్టి ఇవాళ ఈ డిమాండ్లు ఏవి? జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని, జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని,
అదాని మీద, మిగతా వాళ్ళ మీద, అజూర్ కంపెనీ మీద దర్యాప్తులు చేసి నిగ్గు తేల్చాలని, దోషి అయితే శిక్షించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.